హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ పారిజాత. అందరు బాగున్నారా? మేమైతే బాగున్నామండి. నేను మా పత్తి చేను దగ్గరికి వచ్చాను. సండే రోజు గడ్డి పీకారు కూలోళ్ళు. ఆ గడ్డి కుప్పలు వచ్చేసి ఈరోజు ఎత్తిపోస్తానండి. ఎందుకంటే ఆరొచ్చి ఇన్ని రోజులు ఉందా, అప్పుడంటే పచ్చిగా ఉంటుంది, మస్తు బరువు ఉంటుంది కనుక ఎత్తిపోయలేదు. ఇప్పుడు మంచిగా 2 డేస్ సండే రోజు గడ్డి వీక్తే మండే ట్యూస్డే 2 డేస్ నుంచి బాగా ఆరిందండి. ఈరోజు గడ్డి కుప్పలు ఎత్తిపోయాలనే నిన్న టబ్బు పట్టుకొచ్చాను. ఆ టబ్బు కూడా ఇక్కడ వేసాను ఫ్రెండ్స్. ఇదిగో టబ్బు. ఈ కుప్పలన్నీ ఎత్తిపోసుకోవాలండి. ఈరోజు వీడియో అయితే మా పత్తి చేనులో గడ్డి కలుపు ఎత్తిపోసే వీడియో అండి. కొడవలన్నా కర్ర అన్న తీసుకొని ఇట్లా వేసుకోవాలండి, లేకుంటే ఇందులో ఏమన్నా ఉంటాయి కదా. పాటలు పెట్టుకోను, లేకపోతే మాట్లాడుకుంటానో ఏదో ఒక పని చేసుకుంటా ఎత్తి పోసుకోవాలి. ఈ గడ్డిలో ఉన్నది ఏదన్నా బయటకు వెళ్తట్టు కొడవలతో ఇలా తిప్పేసుకోవాలండి. గడ్డి ఎమ్మటే తీసేసేదైతేనేమో చేతితోటి తీసినా ఏం కాదు. మనది గడ్డి వీకి 2 డేస్ అవుతుంది కదా. మా తమ్మునికి పాము కరిసింది అన్నప్పటి నుంచి కొంచెం భయంగా ఏ గడ్డిలో చేయి పెట్టాలన్నా కొద్దిగా భయంగా అనిపిస్తుందండి. ఈ తీసేటప్పుడు నేను సాంగ్స్ పెట్టుకొని గడ్డి ఎత్తిపోసాను, కానీ ఎడిటింగ్ చేసేటప్పుడు నేను ఇంత ధైర్యంగా ఇలా గడ్డి ఎత్తిపోసానా అనిపిస్తుందండి. నాది నాకే అమ్మో ఇంత ఇలా ఎత్తిపోసానని నాకే అనిపిస్తుందండి. తీసేటప్పుడు మాత్రం ఈ గడ్డి అయిపోవాలనే ఆలోచనతోటి ఎత్తిపోసానండి. గడ్డి అయితే అమ్మో ఎన్ని కుప్పలు పడ్డాయి తెలుసా. అసలు వీళ్ళు కనుక వీకిరు కానీ ఇంకో వాళ్ళు అయితే మాత్రం ఎన్ని డబ్బులు అడిగేవారో. 7-8 వేలు గుర్తుపెట్టుకొని పీకేవారేమో కానీ కూళ్ళకైతే అస్సలు పీకరండి. అంత గడ్డి అండి ఆ కుప్పలు అయితే. వాన వచ్చింది కనుక మంచిగా చేయితోటి మంచిగా వీకిరు, కానీ వాన రాకపోతే మాత్రం ఎన్ని పారలతో కొట్టినా కానీ నాకు ఒక్క రోజులో అయ్యే గడ్డి కాదండి. అది కింద సాళ్ళు మాత్రము ఎంత వెడల్పు ఉంటుందో, గుంటక ఎంత వెడల్పు ఉంటుందో అంత వెడల్పు గడ్డి మొలిచిందండి. 2 రోజులు శుక్రవారం శనివారం 2 రోజులు వాన కొట్టడం వల్ల మంచిగా మెత్తగా వచ్చింది. వాళ్ళు కొడవలు అనేది యూజ్ చేయలేదండి. నా పొడుగు గునుగుండండి. ఒక్కొక్క కర్ర అయితే మాత్రము నా పొడుగు గునుగు కాకుండా కూడా మస్తు తీగల గడ్డి మస్తు వెడల్పు అండి. ఆ గడ్డి వాళ్ళు మా భుజాలు నొస్తున్నాయి. మాకైతే 3 ఏళ్ళ సంది నేను వ్యవసాయం చేసిన కానీ ఎన్నడూ ఇంత గడ్డి నా చేనులో అయితే ఎప్పుడు చూడలేదండి. ఈసారి ఏందో నాకు దరిద్రం పట్టినట్టే అనిపిస్తుంది. ఏ పని చేసినా ముందుకు సాగట్లేదు, ఆ పని కావట్లేదండి. నా యూట్యూబ్ ఛానల్ కూడా అంతే. ఎంత మంచి వీడియోస్ పెట్టినా అవి వైరల్ అవ్వట్లేదు, వ్యూస్ రావట్లేదండి. ఎంత కష్టంగా ఉందంటే అసలు అన్ని పనులు చేస్తూ ఉంటే వెనకడుగు వేస్తానా ఏంటి, ముందుకు సాగుతానా లేదా అని మనసులో భయం పెట్టుకొని పనులు చేస్తున్నానండి. కానీ ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా కానీ మానట్లేదండి. కొద్దిసేపు ఆలోచించినా ఒక 2-3 రోజులు బాధపడ్డా కూడా ఈ పని చేసుకోవాలి, గడ్డెక్కాలనే ఆలోచనతోటే ఈ పని మొదలు పెడుతున్నానండి.
కానీ లాభం అనేది లేదు. కానీ వ్యవసాయం ఉంది కనుక చేస్తున్నానండి. ఏదో ఒకటి బయట పడితే చాలు, నష్టం రాకుండా ఒక 10,000 మిగిలినా చాలని వ్యవసాయం చేస్తున్నానండి. కానీ వ్యవసాయంలో కూడా నేను చాలా పెట్టుబడి పెట్టానండి. డ్రిప్ లైన్స్ కోసము, మోటార్ ఖరాబ్ అయితే మోటార్ కోసము, చాలా ఇందులో కోళ్ళ పిట్టు పోపించిన, చాలా ఖర్చు పెట్టానండి. ఆ ఖర్చు మాత్రం రానే రాలేదు. ఆ అప్పు మాత్రం ఇప్పుడు నేను తీర్పాల్సి వస్తుంది. నా జాబు డబ్బులు, వ్యవసాయం డబ్బులు ఒక్కొక్క రూపాయి పోగేసుకొని ఈ అప్పు తీర్చాల్సి వస్తుందండి. ఒక్క రూపాయి ఖర్చు పెట్టాలన్నా ఎంతో ఆలోచించాల్సి వస్తుందండి. తిండి కూడా అసలు వెజ్జే ఎక్కువ తింటున్నామండి. నాన్ వెజ్ తేవాలంటే ఎంతో ఆలోచిస్తున్నాను. చికెన్ చీప్ కనుక చికెన్ తెచ్చుకొని తింటున్నాం వారం నాడు. మటన్ తేవాలంటే 400, హాఫ్ కేజీకి 400 ఖర్చు పెట్టి మటన్ తేవాలంటే ఎంతో ఆలోచిస్తున్నానండి. అట్లా ఉందండి నా పరిస్థితి. ఈ ఒంటరి మహిళని, ఈ మహిళా రైతుని ఈ కష్టాన్ని గుర్తించి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ ప్రతి వీడియోని మాత్రం ఫాలో చేయండి. మగవారే వ్యవసాయం చేయని ఈ రోజుల్లో నేను ఏదో సాధిస్తా, పొడి చేస్తా, సంపాదిస్తా అని వ్యవసాయంలోకి వచ్చానండి. కానీ దీనిలోకి దిగాకే తెలిసింది లోతుపాతులు ఏంటో. అసలు సొంత భూమి ఉన్నా ఎంత ఖర్చు వస్తుంది, ఎంత పెట్టుబడి వస్తుంది, ఎంత చేయాలి కష్టం అనేది, ఎంత చేయించాలి కూలీలతో అనేది అంతకుముందుకు నాకు ఇంతగానం తెలియదండి. వ్యవసాయంలోకి దిగాకే నాకు అంత కష్టం అనేది తెలిసింది. జీవితంలో మనకు కష్టం తెలియాలి, సుఖం తెలియాలి, దుఃఖం తెలియాలి కదా. నాకు ఇప్పుడు ఈ కష్టం, వ్యవసాయ కష్టం కూడా తెలిసిందండి. రైతన్న ఇంత కష్టపడితే, సంవత్సర కాలం కష్టపడితే తనకు మిగిలేది ఎంత అనేది నాకు ఈ వ్యవసాయం బట్టే తెలిసిందండి. పొలం వేరు, అలాగే ఇలా చిలకలు వేరండి. పొలం అయితే 2 సార్లు నాటు పెట్టుకొని పండిస్తారు. కానీ ఈ చిలక అయితే మాత్రం ఒక్కసారే. ఇది పంట వీకేసాక వాటర్ ఉంటే వేరే పంటలు వేసుకుంటారు, కానీ వాటర్ లేకుంటే వేరే పంటలు వేసుకోరండి. ఈ పక్క చేళ్ళల్లో నేను వచ్చినప్పుడు పత్తి ఎడుతురు ఫ్రెండ్స్. వాళ్ళు అసలు లేరు, వెళ్ళిపోయారు. ఆ వెనక నుంచి చేనులలో కూడా వెళ్ళిపోయారండి. ఇంకెవరన్నా వస్తారేమో అని చూసినా ఎవ్వరు రావట్లేదు, అందరు వెళ్ళిపోయారండి. ఒక్కదాన్ని సెల్లులలో సాంగ్ పెట్టుకొని గడ్డి ఎత్తిపోస్తున్నానండి కుప్పలు. ఇంకా నాకు చీకటి అయ్యింది, ఇక భయం అవుతుంది, ఒక్కదాన్ని ఉండలేకపోతున్నానండి. ఇంటికి వెళ్ళిపోతున్నానండి. చేనులలో అందరు వెళ్ళిపోయారండి, ఒక్కరు కూడా లేరు. ఇటు పక్క కింది పక్క నుంచి ఈ బాట ఎమ్మటి వస్తారు. మొత్తం ఇది బాట అండి. ఈ కింది పక్క చేళ్ళలో మొత్తం ఈ బాట ఎమ్మటి వస్తారు. వాళ్ళందరూ పత్తి ఏరిన వాళ్ళు మొత్తం వెళ్ళిపోయారు. ఇక నేనే ఉన్నా. నా చేను రోడెమ్మడి కనుక జర వచ్చిపోయే బండ్లు, జనాలు ఎప్పుడు రోడెమ్మటి ఉంటారు కనుక నాకు అంత ఏమనిపించదు. అలాగే సెల్లులో పాటలు పెట్టుకున్నాను. రోడెమ్మటి అయితే ఏమనిపించకపోగానే నేను కింది పక్క గడ్డి ఎత్తిపోస్తున్నానండి. ఇంకా కింది పక్క నా సెల్లు పాటలు తప్ప నాకు ఏమి వినిపించట్లేదు. చుట్టుపక్కల చూస్తారకే పిసుకులేరండి చేనులల్లా. ఇక నేను కూడా ఇంటికి వెళ్ళిపోతున్నా. 4:15కి వచ్చానండి. ఇప్పుడు 6 దాటిపోయిందండి టైము. బాగా చీకటి అయింది. అందరూ ఈ పక్క చేళ్ళలో పత్తేరే వాళ్ళు మొత్తం ఇంటికి వెళ్ళిపోయారు. ఈ బాట నేను ఒక్కదాన్నే ఉన్నాండి. అస్సలు భయం అవుతుంది ఈ గడ్డి ఎత్తిపోయాలంటే. ఇప్పుడైతే నేను ఇంటికి వెళ్తున్నానండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ మహిళా రైతును కష్టాన్ని మాత్రం గుర్తించండి, మా ఛానల్ ఫాలో చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. బాయ్ మరి.